ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని మన స్కూల్లో ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చాలా అదృష్టం మనందరికీ కూడా. జనరల్గా ఏదైనా చేస్తే వాళ్ళ కుటుంబం కోసమో వాళ్ళ పిల్లల కోసమో చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ సొసైటీ కోసం, కమ్యూనిటీ కోసం చేయాలనేది ఒక మంచి ధ్యేయంతో, ముఖ్యంగా 800 కోట్ల మందికి ఇంకొక ఆసరా ఏదీ లేదు, ఇది ఒక్కటే అన్న మన ఒకే ఒక మాతృభూమిని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో వారితో పాటు మనందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయించడం అనేది మనందరికీ ఎంతో అదృష్టదాయకమది. ఎవ్రీ బర్త్డేకి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాంట్ తేవాలని సార్ చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ డూయింగ్ దాట్. అందరు పిల్లలు కూడా వాళ్ళ బర్త్డేకి ఒక ప్లాంట్ గిఫ్ట్గా ఇవ్వడం. ఇదే మోటివ్ నిజంగా మన లైఫ్లో కూడా చెయ్యాలి. ఓన్లీ జనార్దన్ రెడ్డి సారు చేయిస్తున్నది, మన పాఠశాలలో మనం చేస్తున్నది మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కాపాడటానికి, పచ్చదనాన్ని కాపాడుకోవడానికి, రేపటి మన భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి అందరం కూడా అహరహం శ్రమిస్తామని, దానికోసం ఈ 4 కార్యక్రమాలు కూడా మొన్న మధ్య అందరు గెస్ట్లు వస్తే కూడా ఆ గార్డెన్ అంతా చూశారు. చాలా బాగుందని అందరినీ మెచ్చుకున్నారు. ముఖ్యంగా పిల్లల కృషిని అభినందించారు. పిల్లలు లేనిది ఒకరు చేయడం సాధ్యం కాదది. పిల్లలందరూ కూడా ఎవరికి లీజర్ పీరియడ్ ఉన్నా వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. చాలా బాగుంది. ఈ మోటివే మీ ఇంటి దగ్గర కూడా కంటిన్యూ చేయాలి. అందరూ కూడా ఏదో తులసి మొక్కలు లాంటివి ఇలాంటివి చిన్నవి కాకుండా మీ పేరు మీద మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్క పెద్దది ఏదైనా అంటే నాటేది మొక్కనే అది పెరిగి వృక్షం అయ్యి మళ్ళీ రేపు మీరు మీ పిల్లలతో వచ్చే రోజుకి అది కూడా చాలా పెద్దగా మిమ్మల్ని స్వాగతించేలాగా అందరూ కూడా ఒక పెద్ద చెట్టు వేయాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో సార్ వచ్చి మరి మనతో పాల్గొనడం అనేది చాలా మనందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కంపోస్ట్ పిట్ అయినా, తర్వాత హెర్బల్ గార్డెన్ అయినా, అటు పిట్ రెయిన్ వాటర్ పిట్ కానివ్వండి, అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి సార్. అలా కాకుండా అంతేకాకుండా ఈ చెట్లు నరికే వాళ్ళ మీద నాకు చాలా ఒక రకంగా భయంగా ఉంది నిజం చెప్పాలంటే. వాళ్ళ రంపాలు తీసుకుని ఎక్కడ చెట్టు రక్షణ లేకుండా అంటే పర్సనల్ ఏది కాకుండా ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నారు. మీరు ఈ విషయం మీద మాత్రం దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రతి చెట్టుకి కూడా అంటే గవర్నమెంట్ లేబులింగ్ చేయించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆ పరంగా కూడా కృషి చేస్తారని మేమందరము కోరుకుంటున్నాము. ఈ ఉద్యమంలో మీతో పాటుగా అడుగులేయడానికి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.